ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడిన సహోదరులు నిజంగా ఒక అక్కలుగా, ఒక చెల్లెలుగా ఉండవలసిన వారు. ఇప్పటి వరకు ముఖ పరిచయాలు లేని వారమే అయినప్పటికీ క్రీస్తునందు బంధువులమై ఉన్నాం కదా. అందుకని కొత్త స్నేహితులను, కొత్త బంధువుల్ని మళ్ళీ నా లైఫ్లోకి దేవుడు పరిచయం చేసినందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందును బట్టి ప్రభువుకి నా నిండు వందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకంటే జ్ఞానంలో కానీ, వయసులో కానీ గొప్పవారు ఇక్కడ ఉన్నారు, వాక్యానుభవం కలిగిన వారు ఉన్నారు. వాళ్ళందరి ముందు నేను మాట్లాడడం అనేది కూడా నాకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశంగా నేను తీసుకుంటున్నాను. అందును బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అన్నయ్యకి ప్రభు పేరిట వందనములు. సంఘస్థులైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట నా నిండు వందనం తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన విలువైన నామానికి వందనాలు తండ్రి. తండ్రి సమయంలో తండ్రి ఆదివారమున తండ్రి మిమ్మల్ని ఆరాధించుకొనుటకు తండ్రి మీ పిల్లలైన ప్రతి ఒక్కరూ తండ్రి వారి పనిపాట్లు ముగించుకొని తండ్రి ఇదిగో మీ మీద ధ్యాసను ఉంచడానికి తండ్రి ఇక్కడ కూర్చుని ఉండగా తండ్రి మొదటి ప్రార్థన మొదలుకొని తండ్రి పాటల్లో మీరున్నారు తండ్రి, జరగబడిన ఆరాధనలు అంతట్లో మీరున్నారు తండ్రి. అలాగే వాక్య భాగంలో కూడా మీరుండి మా విశ్వాసాన్ని బలపరిచి ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా గొప్పగా స్థిరపరుచుకున్నట్టుకు తండ్రి అవసరమైన మాటలు మాకు నేర్పించండి తండ్రి. తండ్రి మానవ స్వరాన్ని మరుగు చేసి మీరే మాతో మాట్లాడండి తండ్రి. తండ్రి పలుకుబడుతున్న మాటలు మా మాటలైతే కావు కానీ తండ్రి అవి మీ మాటలని విన్న ప్రతి ఒక్కరూ తండ్రి గమనించుకుని ఆలోచించుకుని ఆచరించగలిగే గొప్ప ధన్యత తండ్రి మీ పిల్లలైన ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ కార్యక్రమం అంతటినీ కూడా మీరే విజయవంతంగా జరిగించమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో చిన్ని ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. మనందరం ఎవరండి? ప్రభు పేరిట మనకున్న పేరేంటి? విశ్వాసులు. విశ్వాసులు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి మనకి. క్రైస్తవులుగా మనకి ప్రభువునందు దేవుడు మనకి పెట్టుకున్న పేర్లు మనం పెట్టుకున్న పేర్లు కాదు, కానీ మనకు దేవుడు పెట్టుకున్న పేర్లు. మనకి ఇచ్చిన స్థితి ఏంటో తెలుసా? ఎలాంటి పేర్లు ఉన్నాయి మనకి? పరిశుద్ధులు, నిర్దోషులు, ఇంకా దేవుని పిల్లలు, రాజు అయిన యాజక సమూహము. ఇవన్నీ పేర్లు ఎవరివి? మనమేనండి. దేవుడు మనకి పెట్టిన పేర్లు. మనకి ఇస్తున్న స్థాయి ఏంటంటే రాజులైన యాజక సమూహం. చిన్నదా పెద్దదండి? అది చాలా పెద్దది కదా. పరిశుద్ధులు, నిర్దోషులు, నిజంగా పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఒక ప్రత్యేకమైన స్థాయిలో లోకానికి వేరే. మీరెవరంటే నా సొత్తు, నా ఆస్తి దేవాది దేవుణ్ణి, ముల్లోకాలకు చక్రవర్తి అయిన దేవాది దేవుణ్ణి తండ్రి మీ ఆస్తి ఏది, మీ సొత్తు ఏది అని అడిగితే ఆయన మహా సముద్రాలు అని చెప్పట్లేదు, గొప్ప గొప్ప పర్వతాలు అని చెప్పట్లేదు. సృష్టిని చాలా గొప్పగా కనబడుతున్న సృష్టిలో దేనిని ఆయన చెప్పట్లేదు, కానీ మీరే నా సొత్తు. నేను మిమ్మల్ని ఎలా కొనుక్కున్నాను? విలువ పెట్టి. ఎంత విలువ పెట్టి? ప్రియకుమారుడైన యేసుక్రీస్తునే బలిచ్చి కొనుక్కున్నాడు. అందుకే మీరు నా సొత్తు, నా ప్రజలు. అంటే మన స్థాయి ఎక్కడుంది? చాలా హైట్స్లో ఉంది కదా. అంటే విశ్వాసులుగా మనం దేవుని దృష్టిలో ఎలా ఉండాలనుకుంటున్నాడంటే చాలా గొప్ప స్థితిలో ఉండాలనుకుంటున్నాడు. అయితే ప్రియమైన వారులారా, ఈరోజు బైబిల్లో కనుక మనం చాలా వచనాలు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ కూడా కొన్ని మాటలు చెప్పాడు. మీరు విశ్వాసం కలివారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. మీ నిరీక్షణ కరెక్ట్గా ఉందో లేదో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. మీరు యథార్థంగా ఉన్నారో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. మీరు నిలబడి ఉన్నామని తలుచుకుంటూ పడిపోతున్నారేమో, జాగ్రత్తగా ఉండండి, మేల్కొని ఉండండి, నిద్రమత్తులై ఉండొద్దు అని పదే ఒకటి కాదు, రెండు కాదు, చాలా రిఫరెన్స్
చాలా రిఫరెన్స్ ఏం కనబడుతున్నాయంటే మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది మిమ్మల్ని మింగేయడానికి ఎల్లప్పుడూ ఏం చేస్తుందంటే గద్దించు సింహం వలె వెతకుతూ తిరుగులాడుచుంది. మిమ్మల్ని మింగేయాలని పాతాళం నోరు తెరుచుకుని ఎదురు చూస్తుంది. ఎప్పుడు వస్తే క్యాచ్ పట్టుకుందామా అని అలా నోరు తెరుచుకుని కూర్చుందంటే ఎవరు? పాతాళం ఎప్పుడు మింగేద్దామా అని చుట్టూ గుంటనక్కల తిరుగుతుంది. ఎవరది? అపవాది. అంటే మన పరిశుద్ధతను, మనకు దేవుడిచ్చిన ఆధిక్యతను మన నుండి దూరం చేయడానికి పొంచి ఉంది ఒక ప్రమాదం. కాబట్టి దేవుడు మీరు విశ్వాసులుగా ఉండడానికి ఎప్పుడు ఎనీ టైం ఏం చేయాలి? మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని పదే పదే ఏం చేస్తున్నాడు? హెచ్చరికలు ఇస్తున్నాడు. ముందు మన స్థాయి ఎంత గొప్పదో చెప్పడానికి నిజంగా ఒక మాట చదువుతున్నప్పుడు ఒక ఇంత భయము, ఒక ఇంత ఆశ్చర్యము, చాలా ఆనందము కలుగుద్దండి. బైబిల్లో ఒక మాట నేను చదువుతున్నప్పుడు ఆ మాట ఈరోజు మీకు నేను చూపించాలనుకుంటున్నాను. రోమపత్రిక అపోస్తులుడైన పౌలు గారు రోమీయులకు లేఖ రాస్తూ ఒక మాట చెప్పారండి. ఈ మాట చదువుతున్నప్పుడు ఒక రకంగా భయం వేస్తుంది, ఒక రకంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒక రకంగా పట్టరాని ఆనందం కలుగుతుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి నేను ఏం చేస్తున్నాను అనే దుఃఖం కలుగుతుంది. ఏంటో తెలుసా మాట? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా ఎవరి? దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. అంటే మనం ఎవరి వారసులం? దేవుని వారసులం. మన తండ్రి ఆస్తులకి మనం వారసులం, మన ఆస్తులకి మన పిల్లలు వారసులు. అది ఎంత క్లోజ్నెస్గా ఉంటుందో, దేవుడు కూడా నా ఆస్తి అంతటికి మీరే వారసులు. అది పరలోకం అవని భూలోకం అవని అంటే అంత గొప్ప స్థితి. అంతేకాకుండా ఆయన వారసత్వంలో కనుక మనం నడిస్తే ఎవరితోటి వారసులం? క్రీస్తుతో సమానమైన వారసత్వం. అంటే దేవాది దేవునికి ఉదాహరణకి నేను చెప్తున్నాను. దేవాది దేవునికి యేసుక్రీస్తు గారు కుడివైపున కూర్చుంటే ఎడమవైపు నిన్ను కూర్చోబెట్టుకుంటాడు అన్నమాట. మరి అంతే కదా? క్రీస్తుతో సమాన వారసత్వం, క్రీస్తుతో సమానం. ఇంకా అసలు ఆయన ముందు మన ఏ పాటి వారు? ఆయన విశ్వాసులకి కర్త, విశ్వాసానికి కర్త. ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన పని, ఆయన సువార్త పరిచర్య, ఆయన పడిన కష్టం, ఆయన పడిన శ్రమ, అసలు మనం అందులో కనీసం ఒక 1% అయినా చేస్తున్నామా? అసలు క్రీస్తుతో పోల్చుకుంటే, యేసుక్రీస్తు గారితో పోల్చుకుంటే ఆయన కష్టం ముందు మన కష్టం 1% అయినా ఉంటుందా? అసలు ఆ పేరు ఎత్తడానికి మనం సరిపోతామా? అలాంటి స్థితిలో ఉన్న మనల్ని క్రీస్తుతో అంటే ఈక్వల్, యేసుక్రీస్తు గారిని నిన్ను ఈక్వల్గా చేస్తానంటున్నాడు. అసలు ఆ పరిస్థితిని నాకు ఒకసారి మింగుడు పడదండి చదువుతున్నప్పుడు ఈ మాట. ఈ రెఫరెన్స్ నా చదువుతున్నప్పుడు భయం వేస్తుంది నాకు. కొన్నిసార్లు భయం వేస్తుంది, కొన్నిసార్లు దుఃఖం వస్తుంది. అసలు ఏ పాటి వారమయ్యా మేము? ఎందుకు పనిచేస్తాం ఆయన ముందు, ఆయన త్యాగం ముందు, ఆయన చూపించే ప్రేమ ముందు? అసలు ఆయన ఎక్కడా, మేము ఎక్కడా? ఆయన మాకు మార్గాన్ని చూపిస్తుంటే ఆ మార్గంలో నడవడానికే మేము చాలా పాటలు పాడుతున్నాం, అడుగు వేయడానికి కేవలం. అలాంటి స్థితిలో మమ్మల్ని ఆయనతో పాటు సమానంగా చూసే అంత ప్రేమ మీకుందా మా మీద? అంత గొప్ప ప్రేమ మన మీద ఉంది. అంత గొప్ప స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. అంత గొప్ప ఆధిక్యత మనకిచ్చాడు. అంతేకాదు, అంత గొప్ప బాధ్యతను కూడా మనకిచ్చాడు. ఆ బాధ్యతకు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? న్యాయం చేయాలి, లోబడాలి. ఖచ్చితంగా బాధ్యతకి మనం ఖచ్చితంగా లోబడాలి.
ఖచ్చితంగా లోబడాలి. అయితే అంత గొప్ప స్థితిలో ఉన్నాం కాబట్టి ఆ స్టేజ్లో దేవుడు మనల్ని పెట్టాడు కాబట్టి మనల్ని ఎలాగైనా అక్కడి నుంచి కిందకు తోసేయాలి, ఎలాగైనా ఆ ఆధిక్యతను దూరం చేసేయాలి అని అపవాది ఎప్పటికప్పుడు అది చూస్తూ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చాలా హెచ్చరికలు, ఒకటి కాదు రెండు కాదు. మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా ఉందండి. ఈరోజు క్రిస్టియానిటీ అంటే, భక్తి అంటే ఏదో గుడికి వెళ్ళామా, 4 మాటలు విన్నామా, 2 పాటలు పాడామా, ఎంతో కొంత కానుకేసామా, ఇంటికి వెళ్ళిపోయామా, మళ్ళీ లోకంలో కలిసిపోయామా అన్నట్టు అయిపోయింది మన క్రైస్తవ జీవితం. మొక్కుబడి అయిపోయింది. అందరికీ దేవుడు ఉన్నాడు, మాకో దేవుడు ఉన్నాడు. మరి ముఖ్యంగా నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే, సర్వసత్యాన్ని నేర్చుకుంటాను, సత్యం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. లోకం కోసం వెంపర్లాడి లోకం కోసమే దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి తెలుసుకుని, బ్రతుకు పరమార్థం తెలుసుకుని, ఏది ఏమైనా తండ్రిని చేరుకోవాలి అన్న విషయాన్ని గ్రహించుకుని కూడా చాలామంది వాక్యం తెలిసి కూడా, సర్వసత్యం తెలిసి కూడా దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తున్న వారు లేరా? ఏమండి, లేరా? సత్యం ప్రకటిస్తూ ఈరోజు యూట్యూబ్ ఆన్ చేస్తే గొప్ప గొప్ప ప్రసంగాలు అందుబాటులో ఉన్నాయా? ఉన్నాయి. అందరికీ చాలా గొప్ప గొప్ప ప్రసంగాలు, మర్మాలు, బైబిల్లో నుంచి మర్మాలు వెలికి తీసి మనందరికీ నేర్పించడానికి సమర్థవంతమైన బోధకులు ఉన్నారు. ఎనీ టైం వాక్యం అందుబాటులో ఉంది. చక్కగా పోనీ ఎక్కడెక్కడికో ఎండలో వెళ్ళి, లేకపోతే చీకట్లో వెళ్ళి కష్టపడవలసిన పని ఏమైనా ఉందా? ప్రశాంతంగా గదిలో కూర్చొని ఏసీ వేసుకుని మంచం మీద పడుకుని ఫోన్ చేత్తో పట్టుకుని నెట్ ఆన్ చేసి యూట్యూబ్ ఆన్ చేస్తే రకరకాల ప్రసంగాలు, ఎక్కడెక్కడ వారో మాట్లాడుతున్నవి ఇక్కడే మన లైవ్లో వినగలిగే పరిస్థితిని దేవుడు అంత సులువుగా వాక్యం మన చేతికి అప్పగించి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి అంటే మరింత నిర్లక్ష్యం ఏమైంది? మరింత నిర్లక్ష్యం పెరిగిపోయింది, వెక్కిసం అయిపోయింది వాక్యం. ఈరోజు వాక్యం అంటే ఏమైంది? లోకు అయిపోయింది. ఇది మనకే ఉందా ఈ పరిస్థితి? నిజమండి. దేవునిలో బ్రతకాలని చాలా ఆశ ఉంటుంది, దేవునిలో ఎదగాలని ఆశ ఉంటుంది, ఎన్నో కార్యక్రమాలు చేయాలి, నిలదొక్కుకోవాలి, దేవుని కోసం చాలా స్ట్రాంగ్గా బ్రతకాలి అని ఆశ ఉంటుంది. కానీ ఏవో చిన్న చిన్న బలహీనతలు, పెద్దవి కూడా కాదు, మరీ పెద్ద బ్యాంకు దోపిడీలు చేసేయక్కర్లేదు, వ్యభిచారాలు చేసేయక్కర్లేదు, నరహత్యలు చేయక్కర్లేదు, ఏవో పెద్ద పెద్ద పాపాలు ఏమి కాదు, కానీ చిన్న బలహీనతలనే విడిచిపెట్టుకోలేకపోతున్నాం. మరి చిన్న బలహీనతలు, చిన్న సంతోషాలు అని అనుకుంటాం మనం. చిన్న అబద్ధమే కదా, చిన్న సొల్లు మాటలే కదా, ఏదో టైంపాస్కి చూస్తున్నాం, చేస్తున్నాం అని సమయం, చాలా విలువైన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం కదా. ఈ పరిస్థితి మనకే కాదండి. ఒకసారి బైబిల్లో భక్తులను చూద్దాం, పెద్ద పెద్ద భక్తుల్ని. బైబిల్లో నాకు చాలా ఇష్టమైన భక్తులు ఒకరు ఉన్నారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు బైబిల్లో అని అడిగితే మీరు ఏం చెప్తారు? బైబిల్లో కూడా హీరోలు ఉన్నారు కదా, ఉన్నారండి? తెలుసా మీకు ఎంతమంది ఉన్నారు హీరోలు? చాలా పెద్ద హీరోలు ఉన్నారు. అందులో పాత నిబంధనలో నాకు బాగా ఇష్టమైన ఫేవరెట్ హీరో ఒక ఆయన ఉన్నాడు. ఆయనే దావీదు గారు. తెలుసండి దావీదు గారు? అందరికీ తెలుసా? దావీదు గారు చిన్ననాటి నుంచి సండే స్కూల్ పిల్లలకు కూడా పరిచయం ఉన్న వ్యక్తి దావీదు గారు. ఆయన జీవితాన్ని టచ్ చేస్తే ప్రతి సందర్భంలోనూ కూడా ఒక కొత్త విషయం నేర్చుకోవచ్చు. బాల్యం నుంచి కూడా నిజంగా ఆయన బాల్యంలో ఆయన తండ్రి యెషయా గారు అడవికి పంపించి గొర్రెలు మేపుకోమంటే ఆ గొర్రెలు మేపుకోవడమే కాకుండా ప్రకృతిని పరిశోధించి తండ్రి గొప్పతనాన్ని, తండ్రి ఔన్నత్యాన్ని చూసుకొని, ప్రకృతిని చూసి చక్కగా పాటలు రాసి ట్యూన్లు కట్టుకుంటూ ఆ రకంగా తండ్రిని ఆరాధించే గొప్ప బాల్యం నుండి ఎవరు నేర్పించలేదు దావీదు గారికి, ఎవరు నేర్పించలే. నాకు తెలిసి ఆయన చరిత్ర చదువుతున్నప్పుడు కుటుంబంలో కూడా ఆయనకి పెద్దగా వాల్యూ కూడా కనిపించలే, విలువ లేదు ఆయనకి.
అన్నదమ్ముల మధ్య కానీ బంధువుల మధ్య కానీ నాకు అనిపించింది వరకు చెప్తున్నాను. ఆయనకి పెద్దగా విలువ లేదు. ఎక్కడో అడవిలో బాల్యంలోనే గొర్రెలు మేపుకునే పరిస్థితిలో అటు గొర్రెలు మేపుకుంటూ తండ్రి అప్పగించిన బాధ్యతకు న్యాయం చేస్తూ ప్రకృతిని పరిశోధించి చక్కగా చెట్లు అక్కడున్న వాతావరణాన్ని చూస్తూ తండ్రి ప్రేమని ప్రకృతిని పరిశోధించి దేవుని గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని అవకాశాన పట్టి చక్కగా లిరిక్స్ రాసుకుని ట్యూన్లు కట్టుకుని పాటలు పాడుకుంటూ దేవుడిని ఆరాధించేవాడు. ఎంత గొప్ప ప్రేమ అంటే ఆయనకి దేవుడు అంటే, తన అన్నలకు క్యారియర్ పట్టుకుని యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళ అన్నయ్యలకి క్యారియర్ పట్టుకుని వెళ్ళి అక్కడ గొల్యాతు దేవుణ్ణి తక్కువగా మాట్లాడుతుంటే, దేవుని జనాంగాన్ని తక్కువగా మాట్లాడుతుంటే రాజు అక్కడున్న యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళ అన్నయ్యలు యుద్ధం చేసేవాళ్ళు సైనికులు యుద్ధంలో అన్ని రకాలుగా వాళ్ళు అనుభవాన్ని పొందుకున్న వారు ఉన్నారు అక్కడ యుద్ధం చేయడానికి. అలాంటి యుద్ధంలో అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ గొల్యాతు మాటలు వింటూ భయపడుతూ వెనుదిరిగిపోతుంటే బాలుడైన దావీదుకు రోషం వచ్చిందంట. ఎంత రోషం వచ్చిందంటే కర్ర పట్టుకొని గొల్యాతు ముందుకు వెళ్ళిపోయాడు యుద్ధం చేయడానికి. ఆయనకి సౌండ్ లేదు గొల్యాతుకి. నేనేమైనా కుక్కను అనుకున్నావా, కర్రట్టుకుని వచ్చేసావు. చాలా హాస్యంగా అనిపిస్తుంది ఆ సందర్భం నాకు. దావీదు గారు కర్ర పట్టుకొని గొల్యాతు ముందుకెళ్ళి యుద్ధానికి వెళ్ళి నుంచుంటే అసలు గొల్యాతుకే సౌండ్ ఆఫ్. ఈ పిల్లోడెవడు, ఈ పొట్టుడెవడు అనుకుని ఉంటాడు ఆయన. కర్రట్టుకుని వచ్చేసావేంట్రా బాబు నువ్వు నన్ను కొట్టడానికి? నా కట్అవుట్ చూసావా, నేను ఎంత పొడవుగా ఉన్నాను, నా దగ్గర ఎంత పెద్ద ఆయుధాలు ఉన్నాయి. ఇన్ని ఆయుధాలు పట్టుకొని నేను కూర్చుని ఉంటే ఎవరు రాజులు భయపడుతున్నారు, సైనికులు భయపడుతున్నారు, యుద్ధంలో అనుభవం ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి భయపడుతుంటే నువ్వేంటి కూతంతున్నావు, కర్రెట్టుకుని వచ్చేస్తావా నన్ను కొట్టేయడానికి అని ఆశ్చర్యంతో గొల్యాతు చూస్తుంటే కేవలం దేవుని మీద విశ్వాసంతో ఒకే ఒక్క దెబ్బతో గొల్యాతును మట్టి కరిపించిన ఒక పౌరుష వీరుడు తన గొర్రె పిల్లని మేపుకుంటున్న సందర్భంలో ఒక ఎలుగుబంటి వచ్చి తన గొర్రె పిల్లని మింగైపోతుంటే దాంతో పోరాడి తన పిల్లల్ని కాపాడుకోగలిగే బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా దావీదు గారు కనబడుతున్నారు. చిన్నప్పటి నుంచి ఆయన చేసే ప్రతి పరిచర్య, ఆయన చేసే ప్రతి ప్రార్థన, దేవునిలో ఎదుగుతున్న తత్వం, ఒక మందసాన్ని కాపాడుకున్నప్పుడు ఆయన ఆనందాన్ని వ్యక్తపరిచే విధానం, సంగీతంలో ప్రావీణ్యత, నాట్యంలో ప్రావీణ్యత, యుద్ధంలో ప్రావీణ్యత, తగ్గింపులో ప్రావీణ్యత, భక్తిలో ప్రావీణ్యత, దేవుని యందు ప్రేమ కనుపరచడంలో గొప్పతనం. ఒక్క విషయంలో కాదు, దావీదు ప్రతి 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 విషయంలోనూ కూడా దేవుని దగ్గర 100% మార్కులు తెచ్చుకోవడానికే ప్రయత్నం చేశాడు. ఏదో టచ్ చేసాం వదిలేసాం అన్నది కాదు దావీదు గారి క్యారెక్టర్. ముందుకు వెళ్ళిపోయి ఆయన దగ్గర 100 మార్క్స్ తెచ్చేసుకుందాము. అందుకే అపోస్తుల కార్యాల్లో దావీదు గారి గురించి మాట్లాడుతూ ఏమంటున్నారు చూడండి. అపోస్తుల కార్యాలు అపోస్తుల్లోనే ఉంటున్నాను. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి ఎవరు సాక్ష్యం ఇచ్చుచున్నారు? దేవుడే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సుమారు దావీదు గారికి పౌలు గారికి సుమారు 1000 సంవత్సరాల కంటే సమయం ఉంటుంది. 1000 సంవత్సరాల సమయం ఉంది దావీదు గారికి యేసుక్రీస్తు గారికి మధ్య కాలం. అలాంటి వ్యవధి ఉన్నప్పటికీ భారీ వ్యవధి కదండి 1000 సంవత్సరాలంటే. 1000 సంవత్సరాలు గడిచిపోయినా పౌలు గారితో దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. 1000 సంవత్సరాల క్రితం నేను ఒక మనిషిని కనుగొన్నాను, నేను పరిశోధించి కనుగొన్నాను. అప్పుడు నా ఇష్టానుసారుడైన కుమారుడు ఎవరైనా ఉన్నారు అంటే దావీదు నాకు కనిపించాడు. నేనే కనిపెట్టాను, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి కనిపెట్టాను. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. నా ఇష్టం అంటే తనకి చాలా చాలా ఇష్టం, నా ఇష్ట ప్రకారంగానే బ్రతుకుతాడు అని దేవాది దేవునితోనే సాక్ష్యం పొందుకున్నటువంటి ఒక గొప్ప
గొప్ప క్యారెక్టర్ దావీదు గారిది. ఇప్పుడు దావీదు గారి క్యారెక్టర్ మనకి ఎలా కనబడుతుందండి? ఇప్పటి వరకు మనం చెప్పుకున్న మాటలను బట్టి, మనం జ్ఞాపకం చేసుకున్న మాటలను బట్టి దావీదు గారు ఏ స్థాయిలో ఉన్నారు? చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు కదా. చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు కదా. దేవుని ఇష్టానుసారుడిగా ఉన్నాడు కదా. అలాంటి గొప్ప వ్యక్తి ఒక్కొక్కనొక సమయంలో అతని పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా మనం విశ్వాసంలో ఎదగాలనుకుంటున్నాం, దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాం, ఎంతో గొప్పగా చేయాలనుకుంటున్నాం. ఇప్పటికిప్పుడు నాకేంటి, నేనేం తప్పు చేశాను, నేను బాగానే బ్రతుకుతున్నాను, విశ్వాస జీవితంలో నేను బాగానే ఉన్నాను, నేను ఏ తప్పు చేయట్లేదు కదా, నేను బ్రతుకుతున్నాను దేవుని కొరకు, వీలైతే ఎంతవరకైనా నేను సేవ చేయాలని ఆశపడుతున్నాను, నేను చాలా క్లియర్గా ఉన్నాను, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను అని అనుకుంటున్నాం మనందరం కూడా. అంతే కదా. నువ్వు పాపివా అంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఇక్కడ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదండి. ఒప్పుకోరు. నేనేం తప్పు చేయలేదు, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను అని అనుకుంటున్నాం. కానీ దావీదు కంటే ఎక్కువ తక్కువ? చాలా తక్కువ, చాలా తక్కువ. అయితే మనం పడిపోవడం విషయం కాదండి పెద్ద. అవునా కదా? అవునా కదా? దావీదు గారు పడిపోవడం చాలా పెద్ద విషయం. చూడండి, సమూయేలు గారి రెండో గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం నుంచి. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, అది ఏ సమయం అంటే మొదటి వచనం చూద్దాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీలందరినీ పంపగా, వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేము నందు నిలిచెను. అది ఎలాంటి వాతావరణం? యుద్ధం జరుగుతున్న వాతావరణం. దావీదు సైన్యం అంతా ఏం చేస్తుంది? యుద్ధంలో ఉంది. యుద్ధానికి పంపినప్పుడు సైన్యాన్ని రాజు యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? నా ప్రజలు యుద్ధానికి వెళ్ళారు, ఎవరికైనా ఏమైనా హాని జరుగుతుందేమో, వీళ్ళు విజయాన్ని పొందుకుంటారా పొందుకోరా, అసలు అక్కడ ఏం జరుగుతుందో టెన్షన్ వస్తుందా రాదండి? వస్తుందా రాదా? అంతెందుకు, మన క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి, మనం అక్కడ మ్యాచ్లోని లేము, అసలు మనకు సంబంధమే లేదు అది. కానీ ఇక్కడ ఫోన్లో మ్యాచ్ చూస్తాం. అక్కడ వాళ్ళు సెంచరీ కొట్టారో కొట్టలేదో తర్వాత విషయం, కానీ ఇక్కడ మనకి బీపీ పెరిగిపోతూ ఉంటుంది మ్యాచ్ చూసే వాళ్ళకి. అసలు అందులో మన రూపాయి పెట్టుబడి ఉందా? పోనీ అందులో ఓడిపోతే వచ్చే నష్టం ఏమైనా ఉందా? మనకి ఏమి నష్టం లేదు. కానీ దాని మీద ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఓడిపోతే మన ప్రాణం పోతుంది అన్నట్టు అయిపోతుంది కదా. ఆఫ్టర్ ఆల్ అందులోనే అలా ఉంటే, ఈయన ఇక్కడ యుద్ధానికి పంపించాడు సైన్యాన్ని. అక్కడ యుద్ధం జరుగుతుంది. ఎలా గెలుస్తారు, విజయాన్ని పొందుకుంటారా లేదా, లేదా ఓడిపోతారా, లేదా నా ప్రజల్ని కోల్పోతానా, లేకపోతే నా ఆయుధాలని కోల్పోతానా, ఒకవేళ యుద్ధంలో ఓడిపోతే నా రాజ్యాన్ని కోల్పోతానా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులను నేను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న భయం ఉంటుంది కదా, టెన్షన్ ఉంటుంది కదా. అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండాలి? చాలా ఒద్దికగా కదా ఉంటుంది. భయం పడుతూ ఉన్నప్పుడు, టెన్షన్గా ఉన్నప్పుడు ఒద్దికగానే కదా ఉంటాం మనం. అలాంటి సిచ్యువేషన్లో దావీదు గారు ఉన్నారు. ఒకానొక దినమున, 2వ వచనం, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. అతను ఉన్న సిచ్యువేషన్లో మేడ మీదకి వెళ్ళారట, అటు ఇటు తిరుగుతున్నారు, ఏదో టెన్షన్గా తిరుగుతున్నారో మరి ఎలా తిరుగుతున్నారో, ఉన్నదైతే టెన్షన్గా ఉండే పరిస్థితులే. అలాంటి పరిస్థితిలో ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. ఆయన చూసి వెంటనే తను కావాలనుకున్నాడు, కోరిక కలిగింది. ఎవరు ఏంటి ఎంక్వైరీ చేశాడు, తెచ్చుకున్నాడు స్త్రీని, తన ఇష్టం తీర్చుకున్నాడు. మనం చదువుకున్న దావీదు గారే ఏమండి. క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి. అసలు ఆయన క్యారెక్టర్ ఏంటండి? ఆకాశాన్ని అంటేసే క్యారెక్టర్. దేవుడే కనుగొని ఇతను నా ఇష్టానుసారుడైన కుమారుడు
అని ఎంతో గొప్ప సర్టిఫికేట్ పొందుకున్న ఆయన ఈరోజు ఇంత దీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. చిన్నదానికి, ఒక చిన్న బలహీనతకు లొంగి. భార్యలు కొదవండి దావీదు గారికి ఏమైనా పోని. ఇప్పుడంటే మన కాలంలో అవకాశం లేదు, కానీ అప్పుడు 1000 మంది భార్యలు, అంతటితో సరిపెట్టుకున్నారు ఉపపత్నులు. పోనీ స్త్రీల కొదువ ఈయనకి లేదు. కోరిక, ఒక బలహీనత, ఎంత గొప్ప విశ్వాసినైనా పాతాళానికి తొక్కేగలదు అని ఈ పాఠాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. అందుకే పూర్వమందు వ్రాయబడిన సంగతులు మనకు బుద్ధి కలిగించడానికి దేవుడు రాయించాడు. ఆనాడు దావీదు గారిలో ప్లస్లన్నీ మనకి ఒక గొప్ప స్థితికి చేరుకోవడానికంటే ఈరోజు ఆయన బలహీనత మనం దిగజారిపోకుండా కాపాడడానికి. దావీదు గారి యొక్క క్యారెక్టర్ ఇంత బలహీనమైపోయిందా? ఏమో, అపవాది ఎలాంటి మనిషినైనా తొక్కేయగలదు. అందుకే అపోస్తులుడైన పౌలు గారు అంటారు, అపవాది తంత్రములను ఎరుగని వారు కారు మీరు, దాని తంత్రాలు పసిగట్టండి. అపవాదిని జయించడం అంత సులువు కాదు, అంత సులువు కాదు. అది మళ్ళీ చూద్దాం. ఇంకా ఆయన దావీదు దూతల చేత ఆయన పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించి కలిగిన అపవిత్రతను పోగొట్టుకుని ఆమె తన ఇంటికి వచ్చిన తర్వాత ఒక షాకింగ్ విషయం తెలిసింది దావీదు గారికి. ఏంటది? ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానం పంపారు. ఇప్పుడు ఒక షాక్ తగిలింది దావీదు గారికి. ఇష్టం కొలది, కోరిక కొలది ఆయన తప్పుటడుగు ఒక అడుగు వేసేశారు. బలహీనత వల్ల ఎందుకో ఆయన తప్పు అయితే ఆయన జీవితంలో జరిగిపోయింది. దానికి ప్రతిఫలంగా మళ్ళీ ఇంకొకటి కనబడుతుంది. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవడానికి ఈయన ఏం చేశారో చూడండి. ఊరియా దావీదునొద్దకు రాగా నేను గర్భవతినని దావీదు నాకు వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడకు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఇప్పుడు ఈ పరిస్థితికి నుండి నేను తప్పించుకోవాలి అంటే, మరి నేను రాజును కదా, నేను చాలా హుందాగా ఉండవలసిన వాడిని కదా. ఇప్పుడు నేను తప్పు చేశానన్న విషయం నా ప్రజలకు తెలిస్తే వాళ్ళందరి ముందు నేను ఏమైపోతాను? చులకనైపోతాను, దోషినైపోతాను, విలువను కోల్పోతాను. ఇప్పుడు నా విలువను నిలబెట్టుకోవాలంటే నేను ఏం చేయాలంటే దీన్ని నేను ఏం చేయాలంటే రుద్దేయాలి. ఎరేజర్తో చెరిపేయడానికి ఏమో జరిగిన తప్పు చిన్నది కాదు. ఇప్పుడు దీన్ని కవర్ చేయడానికి ఏం చేశాడు? ఊరియాను పంపమని పిలిపించాడు. ఇప్పుడు ఊరియా దావీదునొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగిన తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు యుద్ధం నుంచి వచ్చేయమని రెస్ట్ తీసుకోమంటున్నాడు. ఏంటి ఈయన అంటే, ఈయన మళ్ళీ భార్య దగ్గరికి వెళ్తే అప్పుడు గర్భం ఊరియా మీద, భర్త మీదకి వెళ్ళిపోద్దు. ఇప్పుడు నేనేమైపోయినట్టు సేఫ్ అయిపోయినట్టు, నా తప్పు నేను తుడిసేసుకో. కన్నింగ్ మెంటాలిటీ, ఇంత కన్నింగ్ మెంటాలిటీ, ఇంత డౌన్ అయిపోయింది క్యారెక్టర్ అయింది, ఇంత చులకనైపోయాడు దేవునికి. అసలు ఆయన స్థాయి ఏంటండి? చిన్ననాటి నుంచి దేవుల్లో అంత గొప్పగా ఎదిగాడు. అంత గొప్ప క్యారెక్టర్ కలిగిన వ్యక్తి దావీదు గారు. అంత గొప్ప ఉన్నతంగా దేవుని కొరకు బ్రతకాలనుకున్న దావీదు గారు ఇంత కన్నింగా ఆలోచిస్తున్నారంటే, పరిస్థితులు మనిషిని ఎంతకైనా దిగజారిపోయే పరిస్థితిని తీసుకుని వస్తాయి. మనం చేసుకున్న పనులు ఏవైతే చిన్న విషయమే కదా అని చాలా సందర్భాల్లో నిర్లక్ష్యం చూపిస్తాం, కానీ ఆ చిన్న చిన్న పొరపాట్లు ఒక్కొక్కసారి చాలా పెద్ద పాపాలకు పారిదోషం చెల్లించుకునేలా చేస్తాయి మనల్ని. చాలా పెద్ద పాపానికి దోషిగా నిన్ను నిలబెట్టే పరిస్థితులు రావచ్చు. దావీదు గారు తప్పు మీద తప్పు, ఒక తప్పు జరిగింది, ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి మరొక తప్పు, యుద్ధం తీసుకొచ్చాడు. మళ్ళీ నువ్వు వెళ్ళు అని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరిలో నుండి బయలువెళ్ళెను. అతని వెనక రాజ పలహారం అతని యొద్దకు పంపించెను. కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదన్నమాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాని పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతేవేమని అంటే, ఈయనకి టెన్షన్. ఈయన ఎందుకు రప్పించాడు అక్కడి నుంచి?
అంటే అంత ఆ, అంత ప్రేమిస్తున్నాడా ఊరియాని దావీదు? ఏంటి యుద్ధం చేసుకునేవాడిని తీసుకొచ్చి ఇంటికి వెళ్ళమంటే ఈయనేమో ఎల్లబుద్ధి అవ్వక రాజనగరి ద్వారం దగ్గర పడుకుంటే, పలహారాలు ఇచ్చాను కదా, ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు కదా, నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అడుగుతున్నాడు దావీదుని. దావీదు ఏమంటున్నారు చూడండి, ఊరియా అంటున్నారు చూడండి. ఊరియా తన ఇంటికి పోలేదనమాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాని పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చేదివి కదా, ఇంటికి వెళ్ళకపోతేవేమని అడగగా, ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచుండుగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకు నా భార్య వద్ద పరుండుటకు నేను ఇంటికి పోదగునా? అసలు పరిస్థితి ఏంటి అక్కడ అంటే, ఊరియా యొక్క క్యారెక్టర్ చూడండి ఎంత బాగుందో. ఆయన ఉన్నతమైన మనస్తత్వం చూడండి. నా సేవకులందరూ అక్కడ దండులో ప్రాణాలు తెగించి పోరాటం చేస్తున్నారు, నా అధికారులు అక్కడ నిద్రాహారాలు మానేసి అక్కడ బయట ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు అన్ని శ్రమల్లో ఉంటే నేను ఇక్కడికి వచ్చి పలహారాలు తిని నేను ఎలా పడుకోగలను ప్రభువా? ఊరియా మాటలకు ఎలాంటి వాళ్ళకైనా ఏమనిపిస్తుందండి? అరే ఎంత గొప్పోడు ఊరియా, ఇంత మంచోడు ఊరియా, ఇంత అమాయకుడు ఊరియా, ఇంత నిజాయితీపరుడు ఊరియా, ఇంత ఉన్నతమైన క్యారెక్టర్ ఉంది ఊరియా. నేను మోసం చేశాను, నేను మోసం చేశాను, ఇతనికా నేను అన్యాయం చేశాను అని ఎలాంటి వాళ్ళకైనా ఏమనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుంది? కొంత గొప్ప పశ్చాత్తాపం కలుగుద్ది కదా. కానీ దావీదు గారికి అప్పుడు కూడా కలగలే. చూడండి, నా అధిపతి అతని భోజనం నాకు పిలిపించెను. అతడు బాగుగా తిని తాగిన తరువాత దావీదు అతన్ని మత్తుగా చేసెను. పండుకొనెను. వెళ్ళట్లేదు ఆయన ఇంటికి. ఇక్కడ దావీదు గారి ప్లాన్ ఏంటి? ఈయన సమస్య పాపం ఈయంది, చెప్పుకోలేడు, ఎవరితోనూ చెప్పుకోలేడు, పైకి కక్కలేడు, మింగలేడు. పాపం దావీదు గారి పరిస్థితి ముందుకు వెళ్ళలేడు, వెనక్కి ఉండలేడు అన్నట్టు అయిపోయింది. ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది దావీదు గారి పరిస్థితి. పాపం చేశాడు, తప్పు చేశాడు, దాన్ని సెట్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆయనకి నింద తన మీద పడిపోతుంది అని అనుకుంటున్నాడే కానీ అసలు పైన భగవంతుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, నేను చేసిన తప్పు ఆయన ముందు కనబడుతుంది, ఆయన ముందు నేరారోపణ నా మీద జరుగుతుంది అన్న ఆలోచన అయినా ఉంది ఆయనకి. రానివ్వట్లేదు అపవాది, అది రానివ్వట్లేదు. ఇక్కడ ఈయన చూస్తే ఇంటికి వెళ్ళట్లేదు, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇంటికి వెళ్ళట్లేదు ఊరియా గారు. ఈయన బాధ ఈయంది. అప్పుడు కింద 15 వచనం చూడండి. యోవాబు నాకు ఉత్తరము రాయించి ఊరియా చేత పంపించెను. ధైర్యవంతులుండు స్థలమును గూర్చి ఆ స్థలమునకు ఊరియాను ఒక ప్లాన్ రాశాడు, ఒక లెటర్ రాశాడు. ఊరియాను ఏ రకంగానైనా ఇంకా చంపించే, ఇంక ఇతని ఇంటికి వెళ్ళి చేసుకోవడానికి అవకాశం లేదు. ఇతని నిజాయితీ చూస్తుంటే వెళ్ళేలా లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తానికి మనిషిని లేకుండా చేసేద్దాం. అయ్యో బాబు, ఏంటంటే క్యారెక్టర్, అసలు దావీదు గారి యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆయన ఉన్నతమైన స్థితి ఏంటి, ఆయన వెళ్తున్న మార్గం ఏంటి చూడండి. ఎంత బలహీనమైన పరిస్థితుల్లో ఆయన ఉండిపోయాడు. ఒకసారి చాలా నీచమైన పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకు తెలియకుండానే జరిగిందంటారు. ఇది నిజంగా అపవాది మాయ అంత ప్రమాదంగా ఉంటుందా? ఒక ప్లాన్ వేసి ఉత్తరం రాసి ఊరియాతోనే పంపించాడట. అతని బాగా యుద్ధం చేసి ధైర్యవంతులు ఉండే చోట పెట్టమనంటే అక్కడికే ఏం జరుగుద్ది, అక్కడే ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా ఏమైపోతుంది, చనిపోవడానికి అవకాశం ఉంటుందని ఆ ప్లాన్ వేసి ఊరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకుల్లో కొందరు కూలిరి హిత్తీయుడగు ఊరియాయును
హతమాయను. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లనెను, యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపం తెచ్చుకొని యుద్ధం చేయనప్పుడు మీరు ఎందుకు పట్టణము దగ్గరికి పోతురి అని మళ్ళీ కోప్పడుతున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈయన ఇంకొక విషయం ఏంటంటే, ఈయన ఉత్తరం తనను చంపేయమన్న ఉత్తరం మళ్ళీ ఎవరితో పంపించాడు దేవుడు? దావీదు గారు ఊరియాకి ఇచ్చే. అంటే నన్ను చంపేయమని రాజాజ్ఞ, ఇప్పుడు నన్ను చంపేయమని రాజాజ్ఞ నాకే ఇచ్చి నేనే నన్ను చంపే వాళ్ళకి ఇచ్చాను, నన్ను చంపేయమని ఇన్ఫర్మేషన్. అంటే అలాంటి పరిస్థితి కనీసం రాజు ఏం ఆజ్ఞ ఇచ్చాడో కూడా ఊరియా చూడలేదు. ఆయన నిజాయితీ, ఆయన యథార్థత అంత గొప్ప క్యారెక్టర్. ఒక నిజాయితీ పరుణ్ణి, ఒక యథార్థవంతుణ్ణి దావీదు గారు ఏం చేశారు? చంపించేశారు. తన తప్పును కప్పి ముట్టించుకోవడానికి. తర్వాత ఆయన భార్యని వివాహం చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. తర్వాత విషయం అంటే ఆ ఉన్నతమైన క్యారెక్టర్ ఏమైపోయింది? ఆయన విశ్వాసపు జీవితం, భక్తి జీవితం. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు కదా దేవుడు ఆయన్ని. చాలా గొప్ప కార్యాలు చిన్ననాటి నుంచి కూడా చాలా గొప్పగా దేవుని కొరకు బ్రతికిన ఒక మహా గొప్ప విశ్వాసి ఒక చిన్న స్త్రీ వ్యామోహంలో ఉన్నతమైన క్యారెక్టర్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టేసుకున్నాడు. అయితే దావీదు గారిని తక్కువ చేద్దామా? తక్కువ చేయడానికి వీల్లేదు. మొదటి రాజుల గ్రంథం చూడండి. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. 15వ అధ్యాయము 4. దావీదు నిమిత్తం అతని తరువాత అతని కుమారుని నిలుపుటకు యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడంట. ఆయన జీవిత కాలం అంతట్లో ఒక్క తప్పే చేశాడు. ఒక్క తప్పు చేసి ఎంతో శిక్షను పొందుకున్నాడు. ఆయన కన్నీటితో పరుపు తేలుతుందంట. అంటే పరుపు నిజంగా అంతగా ఏడ్చే పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడు. చాలా దారుణమైన పరిస్థితులను, దారుణమైన అవమానాలను ఆయన ఎదుర్కొన్నారు. ఆయన చేసిన తప్పు ఆయన్ని దేవుడేం విడిచిపెట్టేలే. నా ఇష్టానుసారుడు కుమారుడు కదా అని, చిన్న తప్పే కదా అని క్షమించేలేదు. కానీ చాలా సమస్యలనే ఎదుర్కొన్నాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎంత గొప్ప విశ్వాసి అయినా చిన్న చిన్న బలహీనతలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఆ వస్తాయి కాబట్టే మీ విశ్వాసాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి. మనం విశ్వాసం గొప్పదే, మనం భక్తిగానే జీవిస్తున్నాం, కాదని నేను అనట్లేదు. కానీ మరింత గొప్పగా ఉండడానికి ప్రయత్నించి, మరింత గొప్పగా నీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రయత్నించే మరొక సందర్భం చూద్దామండి. పేతురు గారు రాసిన పత్రిక యోహాను సువార్త, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. చాలు. అక్కడ యేసుక్రీస్తు గారు నీటి మీద నడుస్తున్న సందర్భంలో శిష్యులందరూ కూడా ఆయన్ని చూసి భయపడిపోతూ ఉంటారు. నీటి మీద నడుస్తుంటే శిష్యులు భూతమేమో దయ్యమేమో అని భయపడిపోతున్న సందర్భంలో శిష్యులందరూ భయపడుతుంటే పేతురు గారు, యేసుక్రీస్తు గారు, నేనే, భయపడకండి, నేనే మీ ప్రభువుని అని పరిచయం చేసుకున్న తర్వాత పేతురు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ప్రభువా నీవే అయితే నేను కూడా నడుస్తాను నీళ్ళలో, ప్లీజ్ ప్రభువా నాకు కూడా అవకాశం ఇస్తావా అని చాలా ఆతృతగా అడుగుతున్నాడు. చిన్న విషయం అండి అది, నీటి మీద నడవడం.
నీటి మీద నడవడం. ఆయన నడుస్తూ వస్తున్నాడు. నడుస్తాను ప్రభువా, నువ్వు పర్మిషన్ ఇస్తే, నువ్వు ఉంటే నేను నడవగలను, నువ్వు ఉంటే నేను ఏదైనా చేయగలను. దట్ ఈస్ విశ్వాసం. అదే విశ్వాసం అంటే. అదే విశ్వాసం అంటే. ఫెయిత్ అంటే అదే, కంటికి కనిపించిన దాన్ని జరగనిది జరుగుతుందని నమ్మడం, జరగనిది జరుగుతుంది అని నమ్మడం విశ్వసించడం అంటే. ఈరోజు అందరం విశ్వాసులమే, విశ్వాసం కలిగి ఉన్నవారమే. కానీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ముందు జరుగుద్దంటావా, నిజమేనా, ఇదంతా సాధ్యమేనా, అవునా, కాదేమో అనే సందేహాలు, సందిగ్ధాలు అడుగు ముందుకు వెయ్యనివ్వట్లేదు చాలా సందర్భంలో కదండి. అలాంటి పరిస్థితిలో పేతురు గారికి ఆలోచన వచ్చింది. యేసుక్రీస్తు గారు నడుస్తున్నారు, నేను కూడా నడుస్తాను ప్రభు, నాకు పర్మిషన్ ఇస్తావా? అది అసాధ్యమైనదే, కానీ నీవు ఉన్నావు కాబట్టి, నీవు చూసుకుంటావు కాబట్టి ఖచ్చితంగా నేను నడవగలను. విశ్వాసంతో అడుగులు వేయాలనుకున్నాడు. యేసుక్రీస్తు గారు పేతురు గారి మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే అలా విశ్వసించే వాళ్ళంటే యేసుక్రీస్తు గారికి చాలా ఇష్టం కదా. ఆ విశ్వాసం చూసి యేసుక్రీస్తు గారు చాలా హ్యాపీగా, రా పేతురు, దాందే ఉంది, రా, నేను ఉన్నాను కదా, రా అని పిలవగానే పేతురు గారు లేచి దోణి మీద నుంచో పడవ మీద నుంచో దోణి దిగి నిలబడి నడిచారనే ఉంది కదమ్మా, నడిచారు. 2 అడుగులు వేసారో 3 అడుగులు వేసారో 4 అడుగులు వేసారో తెలీదు, కానీ మొత్తం మీద నడిచారా, అసాధ్యమైనది చేశారా. కానీ ఏం చేశారంట చూడండి, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఎప్పుడు పడిపోయాడు? ఎప్పుడు దృష్టి మళ్ళింది, ఫోకస్ క్రీస్తు మీద ఉన్నంతసేపు దోణి దిగాడు సముద్రంలో. అడుగులు వేశారు, 1 వేశారో 2 వేశారో 3 వేశారో చూస్తున్నంతసేపు నడిచారు. ఒక్కసారి దృష్టి పక్కకు మళ్ళింది, బయట ఏం కనబడింది? గాలి కనబడింది. వెంటనే ఏమైపోయాడు? భయపడి. అండర్లైన్ చేసుకోండి ఆ మాటను, రెడ్ లైన్తో అండర్లైన్ చేసుకోండి. భయపడి పడిపోయాడు. అంటే విశ్వాస జీవితంలో క్రీస్తు వైపుకు చూసి సూటిగా నడుస్తున్నాం, బ్రతుకుతున్నాం, యథార్థతను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. చేసినంతసేపు సాపీగా బాగానే వెళ్ళిపోతుంది. ఒక్కసారి దృష్టి పక్కకు పెడుతున్నాం. అది అప్పుడు అనారోగ్య సమస్య కనబడవచ్చు, మనకి ఆర్థిక సమస్య కనబడవచ్చు, లోక ఆశ కనబడవచ్చు, లేకపోతే లోకానికి మనల్ని పడగొట్టే సంఘటన ఏదైనా అయి ఉండొచ్చు. చూసి భయపడి వెంటనే నీ విశ్వాసాన్ని నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ మరిచిపోతుంది. క్రీస్తు నుంచి దృష్టి ఎప్పుడైతే పక్కకు మళ్ళుతుందో వెంటనే ఏం జరుగుతుంది? ప్రభువా నన్ను రక్షించుమని చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? యేసుక్రీస్తు గారు ఎంత హ్యాపీగా పేతురు గారికి వెల్కమ్ చెప్పారో అంత వెంటనే అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? విశ్వాసంతోనే కదా దోణి నుంచి బయట అడుగు పెట్టావు. నీవు విశ్వాసంతోనే కదా నీవున్నావు. నీవే నా మార్గము, ఇక నుంచి బ్రతికేది నేను కాదు, నీ మార్గంలోనే నేను నడవాలనుకుంటున్నాను, నేను పాపిని ప్రభువా, నేను చాలా తప్పులు చేశాను, ఇక నుంచి నేను ఏ తప్పు చేయను, ప్రశాంతంగా నీ మార్గంలో నేను నడుస్తానని వాగ్దానం చేసి దిగావు కదా నీటిలోకి. దిగాం కదా మన నీటిలోకి. మరి అదే నిబద్ధత కడవరకు ఎందుకు ఉండలేకపోతుంది? ఆయన ఉన్నాడని విశ్వాసంతోనే కదా అడుగులు ముందుకేసాం. ఈలోపు ఎందుకు తొట్టిల్లిపోతున్నా? ఎందుకు తప్పటడుగులు పడుతున్నా? ఎందుకు మార్గాన్ని తప్పి ఎట్టో వెళ్ళిపోతున్నా? మార్గంలోనే వెళ్తున్నాం, సువార్త పరిచర్య చేస్తున్నాం, పేరు ప్రఖ్యాతులు గుర్తుకొస్తున్నాయి మనకి. మార్గంలో వెళ్ళిపోతున్నాం, పేరు ప్రఖ్యాతులు కావాలి, డబ్బు కావాలి, కారు కావాలి, సువార్త పరిచర్య చేయాలి కదా. నలుగురు నన్ను చూసి క్లాప్స్ కొట్టాలి, నలుగురు నా చుట్టూ మూగేయాలి. ఆలోచన, పనిలోనే ఉన్నాం,
దేవుని పనిలోనే ఉన్నాం, సువార్తనే ప్రకటిస్తున్నాం. కానీ దయ్యం దేన్ని పట్టుకుంది? ఆలోచనలు పట్టేసింది. నువ్వు అటువైపు తిరిగిపోయావు, దాని తప్పేం లేదు. మనం వెళ్ళే మార్గం సూటిగా వెళ్ళిపోతే ప్రమాదం ఏం లేదు. పక్కకి తిరుగుతున్నాం కాబట్టి ఏమవుతుంది? దృష్టి మళ్ళీపోతుంది. అది ఎటువైపు అయినా వెళ్ళిపోతుంది. అపవాదికి అవకాశం ఇచ్చేస్తున్నాం. అది ఏ రకంగానైనా మనల్ని దూరం చేసే ప్రయత్నమే చేస్తుంది. పేతురు గారు నడిచినంతసేపు బాగానే నడిచారు, కానీ ఎప్పుడైతే మార్గాన్ని తప్పి దృష్టి మళ్ళిందో ఆయన ఆలోచనలు మారిపోయాయి. మన దృష్టి ఇక్కడ కాదండి, ఇక్కడ మన చుట్టూ మనుషులు మనల్ని పొగిడినా తిట్టినా మనకేమీ ఉపయోగం లేదు. ఒకరు తిట్టినంత మాత్రాన మనం ఎప్పుడూ నష్టపోం, ఒకరు మనల్ని పొగిడినంత మాత్రాన మనం గొప్పోళ్ళము అయిపోం. వాస్తవమైన జీవితం ఒకటి ఉంది. అదే పౌలు గారు మాట్లాడుతూ చూడండి ఏమంటున్నారు. తిమోతికి లేఖ రాస్తూ, మొదటి తిమోతి ముగించుకుందామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17 అని. మొదటి తిమోతి 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచుక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. తిమోతికి పౌలు గారు లేఖ రాస్తూ, తిమోతి నీవు సువార్తకు వెళ్తున్నావు కదా, ప్రజల ముందుకు వెళ్తున్నావు కదా, వాళ్ళకి ఏమి నేర్పిస్తావంటే నువ్వు ఇహమందు ధనవంతులైన గర్విష్ఠులుగా కాక అస్థిరమైన ధనం ఒకటి ఉంది, దాని యందు నమ్మిక ఉంచుక సుఖంగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. ఇవే నేర్పించు వాళ్ళకి. వాస్తవమైన జీవితం ఒకటి ఉంది. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ధనము, డబ్బు, బంగారము, పేరు ప్రఖ్యాతలు, లేకపోతే ఎదుటి వాళ్ళు ఇచ్చే గౌరవాలు, ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైనది ఒకటి ఉంది, వాస్తవమైన జీవితం ఒకటి ఉంది. దాన్ని దగ్గరికి తీసుకువెళ్ళడానికే మన కొరకు యేసుక్రీస్తు గారు భూమి మీదకి వచ్చారు. దాని గురించే నీవు రక్షణ మార్గంలోనికి వచ్చావు, దాని గురించే బాప్తిస్మం తీసుకున్నావు, దాని గురించే ఆయన మార్గంలో నడవడానికి సిద్ధపడావు, దాని గురించే అడుగులు ముందుకు వేయమని నేర్పించు. దాని మీద మాత్రమే దృష్టి ఫోకస్ పెట్టేలా చూడు తిమోతి. ఇవి చాలా ఇంపార్టెంటు, వీటి మీదే వారి దృష్టి ఉంచాలి. వేరే విధంగా దేని విషయం మీద వాళ్ళు తప్పుదారి పట్టకుండా జాగ్రత్తగా కాపాడు. చేదైన వేరు మీలో మొలుచునేమో అని బాధపడుతున్నాను అంటున్నాడు పౌలు గారు. మీరు ఏ విధంగానైనా దూరం అయిపోతారేమో, ఏ విధంగానైనా దేవునికి దూరం అయిపోతారేమో అని ప్రతి క్షణం భయంతో బ్రతికాడు పౌలు గారు. ఆయన సువార్త పరిచర్య వండర్ఫుల్ అండి నిజంగా. ఆయన ఫిలిప్పి పట్టణానికి వెళ్ళారు, ఫిలిప్పి సంఘాన్ని కట్టారు. గలతీ పట్టణానికి వెళ్ళారు, అక్కడ గలతీ సంఘాన్ని కట్టారు. తెస్సలోనికీయుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక సంఘాన్ని కట్టారు. అలా వెళ్ళిన చోటల్లా సంఘాలను కట్టుకుంటూ వెళ్ళిపోయి అక్కడ అధికారులను నియమించి పెద్దల్ని పెట్టి వాళ్ళకి అప్పచెప్పి సంఘ బాధ్యతలను అప్పగించి అలా కట్టుకుంటూ సంఘాలను కట్టుకుంటూ వెళ్ళిపోయి బంధకాల్లో పడిపోయారు. బంధకాల్లోకి వెళ్ళిపోతే పని చేసేసాను కదా, నేను సువార్త పరిచర్య చేశాను, సంఘాలు కట్టాను, నా వరకు నేను పని అయిపోయింది, ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుదామని లేదండి ఆయనకి. అయ్యో ఫిలిప్పి సంఘం ఏమైపోతుందో, అక్కడ సంఘాన్ని కట్టాను. అయ్యో తెస్సలోనికీలో సంఘాన్ని కట్టిన వాళ్ళు ఏమైపోతున్నారో, తిమోతి నువ్వు వెళ్తావా?
ఇదిగో నేను తిమోతిని పంపుతున్నాను, తీతుకుని పంపుతున్నాను, ఎపఫ్రోదితుని పంపుతున్నాను, అతను జత పనివాడు, అతని మాటకు విలువనివ్వండి. ఉత్తరాలు రాసి రోమా గవర్నమెంట్లో బంధకాల్లో ఉండి అక్కడ రోమా గవర్నమెంట్ వేసే శిక్షల్ని అనుభవిస్తూ, వాళ్ళు వేసే శిక్షలు చిన్నవుండవు, చాలా ఘోరమైన శిక్షను ఆయన అనుభవించుకుంటూ బంధకాల్లో ఉండి సుఖం లేకుండానే ఉన్నా కానీ ఆ సంఘం ఏమైపోతుంది, ఈ సంఘం ఏమైపోతుంది, ఫిలిప్పి సంఘమే. ఎందుకండి అతనికి అంత బాధ? ఎందుకు అతనికి అంత బాధ? ఏదైనా చేదైన వీరు మీలో మొలుస్తుందేమో, మీరు తప్పుదారి పట్టేస్తారేమో, ఏ రకంగానైనా దేవునికి దూరం అయిపోతారేమో, ఏ రకంగానైనా అపవాది మిమ్మల్ని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతుంది, మిమ్మల్ని ఏమాత్రమైనా నాశనం చేస్తుందేమో, మీ విశ్వాసాన్ని నాశనం చేస్తుందేమో, మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుందేమో అని ప్రతి క్షణం భయంతో బ్రతికాడు ఒక సేవకుడు పౌలు గారు. ఆయన మాటకు విలువనిచ్చే సంఘాలు, అతని మాటకు విలువనిచ్చారు భక్తులు. బంధకాల్లో ఉన్నాడు, నువ్వు ఏంటయ్యి ఇలాగే చెప్తూ ఉంటావు, నువ్వేదో పడుతున్నావు శ్రమలు, మమ్మల్ని కూడా పడమంటావా అని తిమోతి గారు ప్రశ్నిస్తే పౌలు గారిని, తీతు గారు ప్రశ్నిస్తే పౌలు గారిని, నీవు అనుభవిస్తున్నావు కదా, నువ్వేమైనా సుఖం అనుభవిస్తున్నావా దేవుణ్ణి నమ్ముకుని? నువ్వే జైల్లో బంధకాల్లో ఉండి నీకే దారి లేకుండా బ్రతుకుతున్నావు, మళ్ళీ మమ్మల్ని వెళ్ళమంటున్నావు ఏంటయ్యా నువ్వు అని ప్రశ్నిస్తే, లేదు, దేవుని పని నిమిత్తం చాలా ప్రయాసపడ్డానికి ప్రతి క్షణం వాళ్ళని నిలదొక్కుకోవడానికి శ్రమలను మరి కొనుక్కు తెచ్చుకునేవారు శ్రమల్ని. మనకి ఏమున్నాయండి శ్రమలు? అసలు శ్రమేదండి మనది ప్రశాంతమైన జీవితం. ఇప్పుడు ఈ ప్రశాంతమైన జీవితంలో ఏదైనా శ్రమ అంటూ ఉంది అంటే ఖచ్చితంగా మన విశ్వాసాన్ని కాపాడుకోవడమే. చెప్పేవారు ఎవరైనా కానివ్వండి, సంఘం ఏదైనా కానివ్వండి, ప్రకటించేవాది ఎవరైనా కానివ్వండి, మిమ్మల్ని బలపరిచే మాటలా, మిమ్మల్ని తప్పుదారి పట్టే మాటలా అని మాత్రమే చూడండి, వ్యక్తికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే మనం వెళ్ళేది అందుకో ఆ మార్గంలో కాదు, వాస్తవమైన జీవితం కొరకు పరుగులు తీయాలి. మనం అక్కడికి తీసుకువెళ్ళే వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, దేవుని కొరకు బ్రతకాలి, మనం ముందుకెళ్ళాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన నిరీక్షణను కాపాడుకోవాలి. ఏది ఏమైనా నాగడమే చేయవేశాం, వెనుదిరిగి పోయే పరిస్థితి లేదు, వెళ్తే శాపగ్రస్తుడు అయిపోతాం. కాబట్టి యుద్ధ రంగంలోనికి ప్రవేశించావు కాబట్టి అవునన్నా కాదన్నా, కష్టమైన నష్టమైన, బాధైన ఇరుకులైన, ఏదేమైనా కానీ అడుగులు ముందుకే పడాలి తప్ప వెనక్కి పడడానికి వీల్లేదు. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు అస్సలు ఆలోచించే పనే లేదు. యథార్థమైన హృదయం కలిగి నీతితో యుక్తిగా ఆలోచిస్తూ వివేకంతో దేవుని యందు ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ, మీకు బాధ కలిగిందంటే ప్రార్థన చేయండి, సంతోషం కలిగిందంటే కీర్తనలు పాడండి, ఏది ఏమైనా అందరూ కలుసుకోండి, మాట్లాడుకోండి, ఒకరినొకరు సరి చేసుకోండి అని పౌలు గారు చాలా సందర్భాల్లో హెచ్చరిస్తున్నారు. కాబట్టి మనం నీతిని వెతుకుదాం, యథార్థంగా బ్రతకడానికి ప్రయాసపడదాం. మన విశ్వాసం చాలా విలువైనది, దేవుడు మనకిచ్చిన స్థితి చాలా విలువైనది. విలువైన ఆ స్థితిని నిలబెట్టుకోదగిన వారుగా మనం ఉండాలి తప్ప పడగొట్టుకునే వారిగా మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. కాబట్టి అలాంటి బలమైన విశ్వాసం మనందరం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు మహాగణుడు పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన విలువైన నామానికి వందనాలు తండ్రి. కొద్ది సమయం తండ్రి మీ మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. నేర్చుకున్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుపోయేటట్లుగా కాకుండా హృదయం అనే పలకలపై వాటిని భద్రపరుచుకుని ఆ ప్రకారంగా జీవించగలిగే ధన్యతను మాకు దయచేయండి తండ్రి. ఇప్పటి వరకు ఎంతో ఆసక్తిగా మీ పిల్లలు వాక్యం విన్నారు తండ్రి. విన్న వాక్యం తండ్రి వారి హృదయాల్లో ఫలించేటట్లుగా సహాయం దయచేయండి తండ్రి. వారు మోకరించి మిమ్మల్ని